హాయ్ అండి. ఈరోజు సజ్జలతో దోశ చూపిస్తున్నానండి. ఇవి సజ్జలండి. వీటిని మిల్లెట్స్ కూడా అంటారండి. వీటితోని దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మినపప్పు, కొన్ని మెంతులు తీసుకోవాలి. కొన్ని బియ్యం, దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం అండి. ఇప్పుడు నేనైతే ఈ గ్లాసు తోటి కొలత చెప్తున్నానండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల సజ్జలు తీసుకున్నానండి. సజ్జలు కూడా మిల్లెట్స్ అండి. సజ్జలు మనకు డయాబెటీస్ వారికి, వెయిట్ లాస్ కావాలనుకునే వారికి, పీసీఓస్ వంటి సమస్యలు ఉన్నవారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. డయాబెటిక్స్ పేషెంట్ రోజు టిఫిన్ లాగా తినడం వల్ల షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ ఉంటుందండి. నేను 2 గ్లాసుల సజ్జలు తీసుకున్నానండి. దానికి సగం మినపప్పు తీసుకున్నానండి. మినపప్పుతో పాటు కొన్ని మెంతులు తీసుకోవాలండి. మెంతులు అనేది షుగర్ పేషెంట్స్కు చాలా వరకు షుగర్ కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుందండి. మినపప్పు కంటే కొంచెం తక్కువగా బియ్యం తీసుకోవాలండి. వీటిని మూడింటిని మంచిగా కలిపి 3 సార్లు కడగాలండి. శుభ్రంగా కడుక్కొని ఒక 8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 6 నుంచి 8 గంటలు నానబెట్టుకుంటే మిల్లెట్స్ అనేవి బాగా మంచిగా నానతాయండి సజ్జలు. ఇవి ఏ షాప్లోనైనా దొరుకుతాయండి. మనకు సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి. ఇవి మార్నింగ్ 1 లేదా 2 తింటే సరిపోతుందండి. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే నేనైతే 8 గంటల పాటు నానబెట్టానండి. మిల్లెట్స్ అనేది ఖచ్చితంగా 8 గంటలు నానబెడితేనే వాటిలో ఉన్న పోషక విలువలు మనకు అందుతాయండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. దీంట్లో ఎలాంటి పోహ వేయకూడదండి. మీకు కావాలనుకుంటే రేషన్ బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ యూజ్ చేయండి. ఇంకా చాలా మంచిదండి. నా దగ్గర బ్రౌన్ రైస్ లేదండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేయాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాగా మెత్తటి పేస్ట్ లాగా చేసిన తర్వాత రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఓవర్ నైట్ అండి మూత పెట్టి ఉంచడం వలన పిండి అనేది బాగా పులుస్తుందండి. ఇప్పుడు పిండి చూడండి చాలా బాగా పులిసిందండి. ఇప్పుడు కొంచెం మనం సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవండి. నేనైతే కొంచెం వాటర్ వేసానండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి మంచిగా రుద్దాలండి. ఇలా రుద్దడం వలన దోశ అనేది మంచిగా వస్తుంది. రుద్దిన తర్వాత దీనిపైన కొంచెం వాటర్ చల్లాలండి. వాటర్ చల్లాక మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకొని ఆయిల్ వేడయ్యాక దోశ వేసుకోవాలండి. దోశ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. దోశ అనేది కూడా చాలా ఈజీగా వస్తుందండి. టేస్టీగా ఉంటుందండి. డైట్ చేసే వారికి టేస్టీ రెసిపీస్ టేస్టీగా తినాలనిపిస్తే ఈ విధంగా తినచ్చండి. సేమ్ మన బియ్యపిండితో చేసిన దోశలాగా ఉంటుందని. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనకు దోశ అనేది మంచిగా కాలిందండి. ఇప్పుడు కాలిన దోశను వెనుక వైపు తిప్పివేసి ఒక 1 మినిట్ ఉంచండి. దోశ రెడీ అవుతుందండి. ఈ దోశ హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే షుగర్ కంట్రోల్గా లేదని బాధపడుతున్నారో, వెయిట్ లాస్ కావాలనుకున్నవారో ఈ దోశ కంపల్సరీ ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. దోశ చూడండి ఎంత మెత్తగా ఉందో. పల్లి చట్నీ లేదా బీరకాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది.